ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తర్వాత తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ ఏప్రిల్ 1న జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆన్లైన్ లో హాజరైన ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుసేన్ ఆమెకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు. కవిత తరపున ఆన్లైన్ లో వాదించిన లాయర్ విక్రమ్ చౌదరి పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. అటాచ్ చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందని ఈడీ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. వాదోపవాదాల తరువాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కోర్టుకు హాజరయ్యే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తాత్కాలికంగా జైలుకు పంపవచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారు. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ ఎ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. ముందుగా కవిత మధ్యంతర బెయిల్ వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చింది. కొడుకు పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత లాయర్ అభ్యర్థించారు. అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. రిప్లై దాఖలు చేసేందుకు ఈడీ తరపు న్యాయవాది టైం అడగడంతో విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. భర్తను సోదరిని కలిసేందుకు కవిత అనుమతి కోరారు. విడిగా దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతానికి కవిత తీహార్ జైల్లో ఉంటారు. కవితను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించిన న్యాయస్థానం ఆ క్రమంలో ఆమెకు కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించింది. కవితకు సంబంధించిన అన్ని హెల్త్ రికార్డ్స్ ను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఇంటి భోజనం అందించేందుకు అనుమతించాలి అని తీహార్ జైల్ సూపరింటెండెంట్ కు కోర్టు ఉత్తర్వులిచ్చింది. పడుకోవడానికి పరుపులు ఏర్పాటు చేయాలని సూచించింది. చెప్పులు, బట్టలు, బెడ్షీట్స్, బ్లాంకెట్లు ఇవ్వాలి అని చెప్పింది. చదువుకోవడానికి పుస్తకాలు, కొన్ని పేపర్లు, పెన్నులు కూడా అందించాలి అంది. బంగారు నగలను ధరించేందుకు కోర్టు కవితకు అనుమతిచ్చింది. ఆమె వేసుకునే ఔషధాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకునేందుకు అనుమతించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది.